ఈ సినిమా మీకే కాదు సార్, మాకు కూడా మా చిన్నప్పుడు చూసిన సినిమా ఇది. చూస్తుంటే మళ్ళీ ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే కొత్త సినిమా చూసినట్టే అనిపించింది సార్ మాకైతే. మీ డైలాగులు మీరు మొత్తం కూడా మాకు పరచూరి గోపాలకృష్ణ గారి డైలాగ్స్ అంటేనే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇలా ఇక రాజ్కోట్ గారి మ్యూజిక్ అంటే, ఆ మ్యూజిక్ వస్తుంటే చిన్న లైఫ్, చిన్నప్పుడు లైఫ్ మాకు మొత్తం గుర్తుకొచ్చేసి అసలు నిజంగా ఇది అంటే ఏం మిస్ అవుతున్నామో ఇప్పుడున్న జనరేషన్, ఏం మిస్ అయ్యామో మేము ఇప్పుడున్న వాళ్ళకైతే అనేసి చాలా బాగా అనిపించింది సార్. ఇది దాదాపు 90 days షూట్ చేశారన్నారు కదా. సో ఈ 90 days దాకా ఏంటంటే బడ్జెట్ ఏ విధంగా ఉంది సార్ అప్పట్లో? ఇది బడ్జెట్ ఏ విధంగా ఉండేది? అంటే అప్పట్లో ఇది 3.5-4 కోట్ల మధ్యలో అయిందండి బడ్జెట్. 3.5-4 crores అంటే ఆ రోజులో హైయెస్ట్ బడ్జెట్ అండి అది. ఎందుకంటే ఆ రోజులో సిమిలర్ స్టేటస్ హీరోస్ కానీ ఈవెన్ చిరంజీవి గారి మిగతా సినిమాలు కానీ చూస్తే 2.5-3 మధ్యలో అయ్యాయి. ఇది ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఈ కౌబాయ్ సినిమాకి ఈ సినిమాకి కావాల్సిన ప్రతి సెట్ మేము వేయాలి. ఆల్రెడీ ఉన్న సెట్ మాకు ఉపయోగపడదు, అలాగే మేము వేసిన సెట్ ఇంకొకరికి ఉపయోగపడదు. అది ఎంత ఖర్చు పెట్టేసినా వెంటనే తీసేయాలి సినిమా. తర్వాత 5 స్టేట్లు మళ్ళీ షూట్ చేసాం. కాబట్టి ఇంత ఇది చేసినా కూడా ఏంటంటే పక్కా ప్లానింగ్ తోటి చేయడం వల్ల 96 డే వర్కింగ్ డేస్ అండి దీనికి. సో 3.5-4 మధ్యలో బడ్జెట్ అయిందండి ఆ రోజు. మొత్తం చిరంజీవి గారు మొత్తం చూస్తుంటే గుర్రం మీద ఎక్కువ జర్నీ అంటే అది రిస్క్ అనిపించలేదు సార్ అది అసలు? ఆయన వండర్ఫుల్ హార్స్ రైడింగ్ చూస్తే మనకే అసలు ఒళ్ళు వెగురు పొడుస్తుంది, అంత బాగా హార్స్ రైడింగ్ చేస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆ కొదం సింహం చూసిన తర్వాత నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నానని ఒక బయట ఇచ్చారు ఇంతకు ముందు. సైరా ఫంక్షన్ లో ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ కొదం సింహం ఈజ్ మై ఫేవరెట్ మూవీ, ఆ సినిమా చూసిన తర్వాత నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను అనే ఒక ఆ సందర్భంలో ఆయన రామ్ చరణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సినిమాలు స్టోరీస్ ఏమైనా మళ్ళీ అని ఉన్నాయి సార్? అంటే చరణ్ గారికి ఒక కౌబాయ్ లాగా చేసేటువంటి ఏమన్నా అంటే నాకు తెలిసి ఇవాళ పరిస్థితుల్లో చాలా కష్టమైనది. ఎందుకంటే ఇవాళ బడ్జెట్లు ఇదే సినిమా ఇవాళ అప్పట్లో 3.5-4 మధ్యలో అయింది, ఇవాళ అయితే ఎంత అవుతుందో కూడా నా ఊహ కూడా అందట్లేదు. చాలా ఎక్కువ ఖర్చు అయిపోద్దండి ఇవాళ. మరి సార్ కోటి గారు కోటి గారు మ్యూజిక్ క్షమించాలి, ఇందాక కెమెరామెన్ కేఎస్ హరి గారి గురించి చెప్పలేదు. వారు ఎందుకంటే ఒక కౌబాయ్ చిత్రం ఇందాక అవన్నీ చెప్పాను కానీ నేను అది చెప్పలేకపోయా. ఒక కెమెరా పనితనం లేకపోతే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎక్కడికో బ్రిటిష్ రూల్ టైంలోకి తీసుకెళ్ళిపోవాలి కదండి, ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి. అంత తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించగలిగాడంటే కేఎస్ఆర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాడు. భాస్కర్ కళ ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రావు గారు కూడానండి. ఫైట్ మాస్టర్ రాజు గారు కదా, మా రాజు మీకు తెలుసు కదా, ఖైదీ గారి నుంచి మాకు ఆయనతో ఎంతో అనుమానం. రాజు మాస్టర్ గారు ఫైట్స్, ఇందాక ఫైట్స్ చెప్పాను, ఎడిటింగ్ అన్ని ప్రతి దాంట్లోనూ ఒక చిత్రాన్ని అండి ఒక ఫ్రేమ్ ఎక్స్ట్రా ఉంటే ఆవులిస్తారండి, ఒక ఫ్రేమ్ తక్కువ ఉంటే ఎలా చూస్తారండి, ఏంటిది అని. కాబట్టి తక్కువ ఎక్కువ కాకుండా సరిగ్గా సమపాలనలో దాన్ని ఎడిట్ చేస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అదే సార్, సినిమాగా పాటలు అయితే చాలా ఆకట్టుకోవడంతో పాటు అంతా ఇప్పటికీ మెమరీ అసలు మ్యూజిక్ అని. ఈ స్టోరీ మీకు చెప్తున్నప్పుడు అనిపించింది సార్, ఎట్లా ట్యూన్స్ ఇవ్వాలి స్టోరీ తర్వాత ఫస్ట్ మెగాస్టార్ కి ఏం పాట పడాలి అది మెయిన్ అనమాట. అందుకని ఫస్ట్ స్టార్ మెగాస్టార్ చేసాం, చెప్పం. ఆ పాట మేము చేస్తున్నప్పుడే అర్థమైపోయింది చాలా మ్యాసివ్ హిట్ అవుద్ది, మెగాస్టార్ కి ఇలా ఉండిపోతుంది ఈ పాట అని. తర్వాత ఇంత గుమ్గుమాయించు కొంచెం లగాయించు కొంచెం ఇదొకటి మనో పాడేది. తర్వాత ఒక లాస్ట్ లో పిల్లో జాబిల్లో ఇది మొత్తం జిప్సీ డాన్స్ అనమాట. అండ్ కన్నా చూసుంటారు మీ సాంగ్స్ అన్ని. అలాగా ఇంకోటి వచ్చి అల్లాటప్ప
గొంగూరమ్ము ఎల్లకిల్లా పట్టి నన్ను పట్టు, మంచి ఫోక్ మెలడీ తోటి అనమాట, మన నేటివ్ సాంగ్ అది. అలాగా రకరకాలుగా చేసాం, అన్ని ఒక స్టైల్ కాదు, కౌబాయ్ నుంచి కౌబాయ్ స్టైల్లో చేయాలి పాటలు ఒక్కటే, మీకు అన్ని కొంచెం మన క్యాచ్గా ఉండేటట్టు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కదా బాగా రీచ్ అయ్యేటట్టు మేము చేయడం కదా, ఆయన చేయించుకున్నారు మురళీమోహన్ గారు, మా నాగేశ్వరరావు గారు. కాదు సార్, ఏ పాట మీకు బాగా కష్టం అనిపించింది కంపోజింగ్ లోనా? పిల్లో జాబిల్లో అంటే లాస్ట్ లో జిప్సీ స్టైల్ అంటే చాలా స్టైల్స్ ఉంటాయి దానికి, ఎందుకు ఆ బీట్ వచ్చింది గిటార్స్ తోటి, మొత్తం స్పానిష్ ఆ స్టైల్లో, అది ఫ్లెమింగో స్టైల్ అన్నమాట. అది చేయటం అది కొంచెం కొత్త. యాక్చువల్లీ రామోజీరావు గారు మేము ఆయన సినిమా చేస్తున్నాం, ఈ పాట గురించి ఆయనకి చాలా గట్టిగా చెప్పాడు మాతో, చాలా బాగుంది కోటి గారు, రాజు గారు ఎంత బాగా చేశారు ఈ పాట అని. రామోజీరావు అది బాగా ఇష్టమైన పాట అది, పిల్లో జాబిల్లో. సార్ మురళీమోహన్ రావు, ఇప్పుడు యాక్చువల్ గా మురళీమోహన్ రావు గారికి ఎవరు ఒకసారి, ఇప్పుడు రాధకి చిరంజీవి గారు ప్రామిస్ చేస్తారు నీకేం కావాలన్నా నేను చేస్తానని, బట్ ఆ చివరిలో మళ్ళా ప్రస్తావనే ఉండదు, ఎందుకని? అంటే ప్రతిదానికి చెప్పుకుంటూ వెళ్తే లెంత్ పెరిగిపోతుంది కదా. ఇంకా కొన్ని తీసినవి కూడా కొన్ని ట్రిమ్ చేసాము. సో అది హీరో హీరోయిన్ అన్నది అమ్మాయి తను సేవ్ చేసిందన్న దీని మీద ఆయన ఆ మాట అన్నాడు ఆ రోజు, ఆటోమేటిక్గానే ఉంది కదా, చివరికి వచ్చేటప్పటికి అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సార్ నాగేశ్వరరావు గారు నమస్కారం. ఇది హాలీవుడ్ లో ఇంగ్లీష్ డబ్ చేసామండి ఇంతకుముందు. అంటే దీన్ని హంటర్స్ ఆఫ్ ది, అప్పట్లో మోసగాడు కూడా ట్రెజర్ హంట్ అని చేశారండి ఇంగ్లీష్ లో డబ్బింగ్. మోసగాడు మనది కూడా అప్పట్లో హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్ అని మనం కూడా డబ్బింగ్ చేసాం. అంటే పాటలు తీసేసి సాంగ్స్ రిమూవ్ చేసి జస్ట్ ఓన్లీ మిగతా అంటే పార్ట్ డబ్బింగ్ చేయడం జరిగింది. అక్కడ కలెక్షన్స్ బాగానే వచ్చినాయి. అంటే అక్కడ హాలీవుడ్, యాక్చువల్గా హాలీవుడ్ లో రిలీజ్ చేయలేదండి, మామూలుగా చిన్న చిన్న కంట్రీస్ లో అట్లా చేసాం, హాలీవుడ్ లో చేయలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కోటి గారు నమస్కారం సార్. నమస్కారం. చిరంజీవి గారికి నాగూర్ బాబు గారు వాయిస్ సెట్ అవుద్దని భావించి ఒక సాంగ్ పెట్టారా సార్ అప్పట్లో? అలా కాదండి, అంటే అతను ఎముడు బోర్డులో కూడా పాడాడు. అవునండి, ఎక్కువ బండి ఎక్కువ మామ. అవును, ఫస్ట్ టైం పాడించాం చిరంజీవి గారికి. ఎస్ సార్. యాక్చువల్ చిరంజీవి గారు విని అదే పెట్టింది అన్న. జనరల్ గా బాలు పాడతారు, అన్ని బాలసండే పాడతారు. అవునండి, బాలు గారు డేట్ దొరక్క మనతో పాడించాం అది. వాడు చాలా బ్రహ్మాండంగా పాడాడు పాట అనేసరికి అది చిరంజీవి గారు అందరూ టీం అందరూ వినేసి నన్ను ఇదే పెట్టేద్దాం ఉన్నారు. అక్కడే అది అతనికి బాగా ప్లస్ అయింది అనమాట. కానీ నార్మల్ ఆడియన్స్ కి తేడా తెలియదులేండి. ఆల్మోస్ట్ రెండు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాతకి డైరెక్టర్ కండి. ఇప్పుడు చిరంజీవి గారు అప్పటికే రకరకాల సోషల్ థీమ్ తోని చాలా హిట్ సినిమాలు తీశారు. ఒక్కసారిగా జోనర్ మార్చి కౌబాయ్ సినిమా తీద్దామని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటండి? అంటే ఆయనతోటి మేము ముందు తీసిన సినిమా చిరంజీవి అనే టైటిల్ తోటి ఒక సినిమా చేసాం సార్. అది అంత సక్సెస్ఫుల్ సినిమా కాదండి. అది మేము కొంత మాకు డిసప్పాయింట్మెంట్ ఉంది దాని గురించి. అంత స్థాయి ఉన్న హీరో తోటి ఆ స్థాయి సినిమా చేయలేకపోయామే, అంటే చేయడానికి వేరే కారణాల వల్ల చేయాల్సి వచ్చింది అనుకున్నా. అది వదిలేస్తే ఆయన స్థాయికి తగ్గ సినిమా కాదని ఆ డిసాటిస్ఫాక్షన్ మాకు ఉంటానే ఉంది అది. సో మళ్ళీ ఆయన మాకు డేట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటంటే, రొటీన్గా ఆయన రెగ్యులర్ సినిమాలు చాలా వస్తూ ఉంటాయి, అది ఫ్యామిలీ డ్రామా అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అవన్నీ రెగ్యులర్ చాలా వస్తూ ఉంటాయి సినిమాలు. బట్ యునిక్గా ఉండాలి మనం ఆయనతో ఈసారి చేయబోయేది. ఈ పక్కన ఇటువంటి సినిమా ఆయనది ఇంకోటి ఉండకూడదు, అంటే ఆయన ఇంతవరకు చేయని క్యారెక్టర్ చేయించాలి. అంటే మాకు ఆయన చేయని క్యారెక్టర్లు ఏమున్నాయంటే, బాండ్ కూడా, జేమ్స్ బాండ్ కూడా ఏదో ఒక తరహాలో చేశారు, అన్నీ చేశారు. కానీ కౌబాయ్ సినిమా చేయలేదు అనేది గుర్తుకొచ్చి ఆయనతో కౌబాయ్, ఎందుకంటే ఆయనకి మ్యాసివ్ మార్కెట్ ఉంది ఆ రోజులో. కౌబాయ్ సినిమాకి కాస్ట్ ఎక్కువ అవుతుంది మిగతా సినిమాల కన్నా. సో ఆయనకున్న మార్కెట్ దృష్ట్యా మనం ఆయనతోటి ఇది ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ ఆయన డేట్స్ ఇచ్చిన తర్వాత ఆయన దగ్గరికి స్టోరీ తర్వాత ముందు ఆయన కన్సెంట్ తీసుకోవాలి కదా, అసలు కౌబాయ్ చేయడానికి ఆయన కన్సెంట్ తీసుకున్న తర్వాతే స్టోరీ చేయాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఈసారి మీరు ఎంతవరకు చేయండి క్యారెక్టర్ చేయాలని, కౌబాయ్ చేద్దాం అనుకుంటున్నామండి అంటే,
చాలా బాగుంటుంది కౌబాయ్. నాకు కూడా ఎప్పటి నుంచో కౌబాయ్ ఛానల్ ఉంది. కాకపోతే ఒక విషయం చెప్తాను, ఆలోచించుకోండి మీరు అని అన్నారు ఆయన. ఏంటంటే కౌబాయ్ కాస్ట్ ఎక్కువ అవుద్ది, మీకు అంత ప్రాఫిటబుల్ గా ఉండదేమో ఆలోచించుకోమన్నారు. పర్వాలేదండి, మీ ప్రీవియస్ సినిమా ఆడపోయినా మాకు ప్రాఫిట్స్ బాగా వచ్చినాయి, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఈ సినిమాలో ప్రాఫిట్స్ తర్వాత అండి మాకు సాటిస్ఫాక్షన్ కావాలి, మీతో మీ స్థాయికి తగ్గ సినిమా తీసాను, నాకు సాటిస్ఫాక్షన్ కావాలి, అయితే ప్రొసీడ్ అన్నారు. ఇక అక్కడి నుంచి మేము అందరం కలిపి కూర్చుని టీమ్గా స్టోరీ మేకింగ్ లోకి వెళ్ళామండి. సార్ ఈ చిత్రంలో మోహన్ బాబు గారు, చిరంజీవి గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వాళ్ళిద్దరిని అకామిడేట్ చేయడానికి ఎలాంటి కసరత్తు చేశారు? అంటే ఆ క్యారెక్టర్కి ఆలోచిస్తానండి, ఇందాక బయటలో చిరంజీవి గారు కూడా చెప్పారు, ఆ పూట మోహన్ బాబు తప్ప ఇంకెవరు చేసినా బాగోదండి ఆ క్యారెక్టర్. ఇంకెవరు అంత జస్టిస్ చేయలేరు ఆ క్యారెక్టర్కి. ఆయన విలన్ గాను చేయగలడు, కామెడీ విలన్ గాను చేయగలడు, కామెడీ చేయగలడు. సో అన్ని రకాల ఒక రసాలు పోషించే ఒక కెపాసిటీ ఉంది మోహన్ బాబు గారికి. డైలాగులు చాలా కామెడీగా చెప్పడం అవన్నీ. ఆ క్యారెక్టర్కి తగ్గట్టు సత్యానంద గారు కూడా క్యారెక్టర్ బ్రహ్మాండంగా రాశారు. ఇవాళకి ఎప్పుడు వింటున్నా నవ్వు వస్తుంది ఆ డైలాగ్. సో ఆ మోహన్ బాబు గారికి అంటే మాకు ఆ రోజులో చాలా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం మెడ్రాస్లో. మా బ్రదర్కి అంటే అందరికీ ఇష్టం, మా హీరోలు అందరికీ ఇష్టం, మోహన్ బాబు గారికి ఇష్టం. సో న్యాచురల్గా మా బ్రదర్ అనగానే ఎవరు కాదనేవాళ్ళు కాదు. సో ఇది ఇలా ఉంది, ఈ క్యారెక్టర్ నువ్వు తప్ప ఎవరు లేరు, నువ్వు చేయాలంటే ఆయన హ్యాపీగా ఐ డూ ఇట్ అని చేశారు. సత్యనారాయణ గారి రియాక్షన్ ఏంటంటే ఈ సినిమా మొదలు పెట్టే ముందు? అదేనండి, ఆయనకి ఏంటంటే ఇంటి పెద్దగా బడ్జెట్ మీదే ఆయనకి భయాలు ఉంటాయి కదండి. ఇప్పుడు మేము ఏంటంటే ఒక యంగ్ యూత్ లో ఒక ఆవేశంలో ఎలా అయినా చేయాలనుకుంటాం. బట్ ఇంటి పెద్దగా మరి కాస్ట్ ఎక్కువ అవుద్ది కదా అంటే పర్లేదు, వీ క్యాన్ మేనేజ్. ఎందుకంటే డబ్బింగ్లో వస్తాయి దీనికి, ఈ టైప్ ఆఫ్ సినిమాలకి తమిళ డబ్బింగ్, హిందీ డబ్బింగ్లో అవన్నీ వస్తాయి, వీ క్యాన్ మేనేజ్, పర్వాలేదంటే ఆయన గో హెడ్ అన్నారు ఆయన కూడా. థ్యాంక్ యూ సార్. సార్ మీకే సార్. సార్ ఈ మధ్యకాలంలో రమా ఫిలిమ్స్ నుంచి సినిమాలు రావట్లేదు, కేజీఎఫ్ ఒకటి తర్వాత ఎందుకు స్ట్రైట్ మూవీస్ తీయట్లేదు సార్? ఏదండి స్ట్రైట్ మూవీస్ ఎందుకు చేయట్లేదు? స్ట్రైట్ మూవీస్ అంటే స్ట్రైట్ అంటే ఈ మధ్య మేము వేరే సినిమాలు కూడా డబ్బింగ్ లాంటివి కూడా ఏం చేయలేదు కదండి. అంటే కేజీఎఫ్ హొంబులే ఫిలిమ్స్, మా చిన్నబాబు హొంబులే ఫిలిమ్స్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. హొంబులే ఫిలిమ్స్ తెలుసు కదా, కాంతారా ఇవన్నీ తీశారు. సో దాంట్లో మా అన్నయ్య గారు అబ్బాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అది రమా ఫిలిమ్స్ సంబంధం లేదు, యాక్చువల్లీ హొంబులే ఫిలిమ్స్ వాళ్ళది. అది తీపోవటానికి ఇప్పుడు ప్రస్తుతం తీపోవటానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఆ రోజుల్లో మరి ఒక ప్రొడ్యూసర్కి ఎంత వాల్యూ ఇవ్వాలో అందరూ అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. నిర్మాతని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, నిర్మాతకి లాభపడాలి అని అందరూ అంత ఒక దృఢంగా ఒక నిశ్చయంతో అంత కోఆపరేట్ చేసేవాళ్ళు. బడ్జెట్ ఒక కంట్రోల్లో ఉండేదండి. మామూలుగా ఏంటంటే సినిమాకి రిస్క్ అనేది ఈ రేంజ్ లో రిస్క్ ఉంటుందని ఆ రోజుల్లో తెలిసేదండి. ఇంత రిస్క్ ఉంటుంది, సినిమా యావరేజ్ అయినా ఈ రిస్క్ ని మనం భరించగలగాం అనే ఒక ఇది క్యాలిక్యులేషన్ ఉండేదండి. సినిమా అనేది ఎప్పుడైనా రిస్క్ తో కూడిందండి, బట్ ఆ రోజుల్లో క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది ఒక అంచనా అందేది. మహా అయితే ఇంత రిస్క్ ఉంటుంది, అది మనం భరించగలం అనేది. ఇవాళ అసలు ఎంత అవుద్దో తెలియదు, బడ్జెట్ ఎన్ని రోజులకి కంప్లీట్ అవుతుందో తెలియదు. సో అసలు రిస్క్ అనేది కూడా ఎంత అనేది తెలవట్లేదు. సో మనం ఆ రకమైన పరిస్థితుల్లో సినిమా తీసి ఇవాళ ఈ పరిస్థితుల్లో ఇమ్మడలేమేమో అని చెప్పి మనం వద్దనుకుంటున్నాం. సార్ సత్యానంద గారు. సార్ చిరంజీవి గారు సినిమా అంటేనే సత్యానంద గారు ఉంటారు, కథ విస్తరణ కానీ అన్ని చోట్ల ఉంటారు. ఆయన ఇప్పుడు చాలా మంది రైటర్స్, ఆయన కథ తీసుకున్నప్పుడు పరుచూరు బ్రదర్స్ కానీ మీరు కానీ చాలా మంది రైటర్స్ కూర్చునే వాళ్ళు. ఇప్పుడు దత్తా బ్రదర్స్, విజేంద్ర ప్రసాద్ గారు కానీ, అంటే ఒక స్టోరీ మీద అంత లెజెండరీ రైటర్స్ కూర్చున్నారు. ఇదేనంటారా చిరంజీవి గారి సక్సెస్ కారణం? ఎందుకంటే ఇంతమంది వర్క్ చేస్తే గానీ, ఇంతమంది రైటర్స్ కూర్చొని పెన్ను కలిపితే గానీ సెట్స్కి వెళ్ళని రోజుల్లో నుంచి ఆయన సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఆయన సక్సెస్ కి కారణం ఇదేనంటారా? అంటే అన్ని సినిమాలకి ఇంతమంది కూర్చోవటం జరగలేదండి. అప్పుడు కూడా బ్రదర్స్ రాసి సినిమాలు వాళ్ళే రాసేవారు. ఎప్పుడైనా అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండటం వలన వాళ్ళు ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉండడం వలన ఎప్పుడైనా పిలవటానికి ఏదైనా అవసరం ఉంటే తప్ప ఏ సినిమాకి ఆ సినిమా ఇంతమంది కూర్చున్న సినిమాలు రేరు. పర్టికులర్గా ఈ సినిమాకి
ఇది వేరే జానర్ తీయటం అయితేనే చిరంజీవి గారు ఇది ఒకటే చేస్తాం బహుశా కౌబాయ్ అన్న ఫీలింగ్తో ఆయన దిగటం అయితేనే, నాగేశ్వరరావు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇది కొత్తగా తీయాలన్నాడు. దీనివల్ల ఏమిటంటే ఎక్కువ మంది ఈ సినిమాకి పనిచేయటం జరిగిందండి. పరుచూరు బ్రదర్స్ కావచ్చు, దత్తా బ్రదర్స్ కావచ్చు, మారా అని తమిళ ఆయన కావచ్చు, నేను కావచ్చు, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాగేశ్వరరావు గారు కూడా కథలో ఇన్వాల్వ్మెంట్, మురళీమోహన్ రావు ఇన్వాల్వ్మెంట్, ఇంతమంది కొన్ని రేర్ పిక్చర్లకే జరుగుతుంది. మిగతా కొన్ని పిక్చర్లు వాళ్ళంతటా వాళ్ళు రాసిన ఉంటాయి, నా అంతటా నేను చేసిన ఉంటాయి. అన్ని సినిమాలకి ఇంతమంది కూర్చోవటం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాకి జరిగిందని. సార్ చిరంజీవి గారు ఏదన్నా ఫస్ట్ కథ సత్యానంద్ గారికి చెప్పండి అంటారు. ఆయన విని ఒక ఒపీనియన్, ఏదైనా ఒక ఒపీనియన్ కూడా ఉంటే బాగుంటుంది, దట్ ఈజ్ మేబీ సెకండ్ ఒపీనియన్ లాగా అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం తప్ప అంతకంటే పెద్ద విశేషం ఏం రాదు. సార్ ఈ కథకి ఏదన్నా ఇన్స్పిరేషన్ ఉందా సార్ పర్టికులర్ ఈ పాయింట్ కానీ? ఎందుకంటే కొన్ని సీన్లలో షార్ట్స్లో అకిరాకు కురోసవా కైండ్ ఆఫ్ షార్ట్స్ కనిపిస్తున్నాయి, లాంగ్ షార్ట్స్. అట్లా ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా ఈ కైండ్ ఆఫ్ కథ పరంగాని మేకింగ్ పరంగాని? అంటే ఈ వెస్టర్న్ కౌబాయ్ ఫిల్మ్స్ అన్ని మనం చాలా చూసాం కదా. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు బోల్డ్ అన్ని చూసాము. అటన్నిటినీ లైక్ చేసినవి ఉన్నాయి, మనం చిన్నప్పటి నుంచి చూసినవి ఉన్నాయి. వాటిలో అడాప్ట్ చేసుకోవటం కానీ ఇన్స్పైర్ అవటం కానీ జరుగుతూనే ఉంటాయి. అందులో ఇప్పుడు ఇది ఎలాగూ మన నేటివిటీ కాదు. అందుకే ఇందాక అన్నారు ఇంతమంది రైటర్స్ కూర్చోవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, దీంట్లో కొంచెం నేటివిటీని మేళవించి దీన్ని ఒక తెలుగు ఫిలిం లాగా తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో జరిగినాయి. ఇక షార్ట్స్ అంటారా, మనం అద్భుతమైనవి చూసాం, ఎంతో మన వాళ్ళందరూ తీసినవి అని. అట్లా కొంత ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, అందులో డౌట్. హాయ్ సార్, దిస్ ఇస్ ప్రజావాణి. సార్ సినిమా చూస్తుంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టే ఉంది, చాలా బాగుంది. నాకైతే 4 ఇష్యూస్ చాలా బాగా నచ్చినాయి. ఏంటంటే అప్పట్లో కౌబాయ్ అంటే కృష్ణ గారు అది ఫిక్స్ అయిపోయింది జనాల మనసులో. ఆ టైంలో చిరంజీవి గారితో చేయించాలనుకోవడం చాలా బాగుంది, అద్భుతమైన ఐడియా. అండ్ ఆల్సో ట్రెజర్ హంట్ అంటే ఏదో ఒక ట్రెజర్ తీసుకొచ్చి నెమలి సింహాసనం అండ్ కోహినూరు వజ్రం ఇవి పెట్టడం చాలా బాగుంది. నాకు ఇంకో 2 ఏంటంటే అప్పుడు వాడిన టెక్నాలజీ, ఐ మీన్ ఇప్పుడు హాలీవుడ్ లో వాడుతున్న టెక్నాలజీని అప్పుడే వాడారు అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. అది ఎలా సాధ్యమైంది? అంటే ఇప్పుడు ఉన్న చాలా తక్కువ ఎక్విప్మెంట్స్తో ఉండేది. అప్పుడు వాటిలోనే ఇప్పుడు కెమెరామెన్ కానీ లేకపోతే ఫైట్ మాస్టర్స్ కానీ మనం ఇవన్నీ చూసి నేర్చుకున్నాయే కదా. అప్పుడు ఇవాళ ఉన్న దీనికన్నా ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేది. అయినా కూడా ఆ రోజు మనం చేయగలిగామంటే అందరి సమిష్టి కృషి వలన సాధ్యపడింది. అలాగే బాలీవుడ్ విషయానికి వస్తే, బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు నటిస్తోంది, రామ్ చరణ్ సరసన నటిస్తోంది అంటే బాలీవుడ్ బామ్మ రామ్ చరణ్ సరసన అని మేము గొప్పగా రాస్తూ ఉంటాం. ఆ రోజుల్లోనే మీరు బాలీవుడ్ నటుని విలన్ గా పెట్టారు అండ్ ఆల్సో మెయిన్ లీడ్ గా పెట్టారు, ఎలా అది కూడా? ప్రాణ్ గారు అంటే నేను ప్రాణ్ గారితో అంతకుముందు పనిచేశాను. సో ఇది అనుకున్నప్పుడు నాగేశ్వరరావు వాళ్ళు వెళ్ళి మాట్లాడి నా పేరు అని చెప్పినాక నేను ఆయనతో చేశాను అని ఆయన నమ్మకంతో వచ్చి చేశాడు. మురళీ గారు సార్, దిస్ ఈజ్ ఉమా. హాయ్ సార్. సార్ ఇప్పుడు 96 days షూట్ చేశారని చెప్పారు. ఇప్పుడు అంత అప్డేట్ కానీ టెక్నాలజీ కానీ అంత అప్పుడు లేదు. సో అంతా అవుట్డోర్లోనే చేశారు, ఎక్కడ చూసినా అడవులు ఇట్లా అంతా కనిపిస్తుంది. సో మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది ఏది సార్? అంటే అక్కడ నుంచి చిరంజీవి గారు అక్కడ వీళ్ళు తీసుకురావడం కానీ అవన్నీ చూస్తే కనుక చాలా టఫ్గా అనిపించింది మాకు, చూడడానికి అట్లా ఉంది. సో మీరు చేసేటప్పుడు ఆ 96 days మీకు ఏది చేయడానికి ఛాలెంజింగ్ అనిపించింది సార్? ఎగ్జాగరేషన్ కాదు కానీ అసలు మేము ఎప్పుడు అంత ఏది టెన్షన్ ఇప్పుడు ఫీల్ అవ్వలేదు. ఒక వెకేషన్కి వెళ్ళినట్టే ఉంది. ఎందుకంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్ అవ్వటం వల్ల నేను నాగేశ్వరరావు ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ ప్లాన్డ్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది అతనికి. ఎక్కడ ఎత్తుకోవటానికి భయపడటానికి రేపు ఏం జరుగుతుందో ఇది సరిగ్గా జరుగుతుందా లేదన్న మొత్తం టీం ఉంది. అందరూ కుర్రాళ్ళు, మేనేజర్లు కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ ఏది కావాలన్నా ముందు ప్లాన్ చేసుకునేవాళ్ళం, దానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. వీటన్నిటి మీద ఇందాక చెప్పాను కదా, చిరంజీవి గారి కోఆపరేషనే ఈ సినిమాకి ఫినిష్ అవ్వటానికి కారణం అయింది. ఎందుకంటే ఇందులో టు బి ఫ్రాంక్ ఆయనకున్న అనుభవం, ఇప్పుడు నేను ఏదో ఒక 40 పాటలు చేస్తుంటాను, ఒక 40 ఫైట్లు చేస్తుంటాను, ఆయన 400 ఫైట్లు 400 ఇది చేసి
ఈ గాట్ మోర్ ఇన్వాల్వ్మెంట్. ఆయన చాలా అవుట్పుట్స్ చాలా ఆయన ద్వారా ఉండే చాలా ఫాస్ట్గా అవి జరిగేది. ఆయన ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రాజు గారు, ఆయన ఈ సినిమాని ఇందాక నాగేశ్వరరావు చెప్పాడు 3.5 crores అవ్వటానికి అంత లేకపోతే ఇంకా ఎక్కువ బడ్జెట్ అయిపోయేది. 6-7 కోట్లు అయిపోవాల్సిన సినిమాని అంత జాగ్రత్తగా అంత ఇదిగా ఉండి అంత బాగా చేశాడు. సినిమా మొత్తం ఆయన వర్క్ ఉంటుంది, భాస్కర్ రాజు గారి వర్క్. సార్ అది మొత్తం ఫారెస్ట్ కదా సార్, ఎక్కడ సార్ ఇదంతా? తలకోన, ఆ తర్వాత హొగనికల్, తడ, తర్వాత జోధ్పూర్ ఒకటి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని తీసాము. ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడ ఒక లారీలో గుర్రాలను వేసుకుని వెళ్ళేవాళ్ళం, ఎక్కడికున్నా వస్తానే ఉండేవి. సో వాటికి ఏం ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది పాపం తను ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు కదా ఇది అవుతుందని. ఇది కావాలంటే జైసల్మర్ తీసుకెళ్లేవాళ్ళం, 2-3 ట్రక్కుల్లో వచ్చేవి కావాల్సినవి అని. సో అవన్నీ ప్లానింగ్ వల్లనే జరిగింది. సార్ నేను ఒక విషయం విన్నాను, అంటే కరెక్టో కాదో నాకు తెలియదు, సో మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది జపం జపం కొంగ జపం అనే సాంగ్ అప్పుడు ప్రభుదేవ గారు 16 years అప్పుడు దాన్ని చేశారని, ఎగ్జామ్స్ మధ్యలో మళ్ళీ మీరు ఆయన కోసం సినిమా చేస్తున్నప్పుడు సెట్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రభుదేవతో చేపిద్దామని చిరంజీవి గారు అనుకుంటే, ఆ కుర్రాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 20 రోజులు రాలేనంటే మా షూటింగ్ అయిపోయింది. ఆ సెట్ లో ఆ సాంగే ఉంది, కానీ చిరంజీవి గారు ఆ కుర్రాడితో చేపిద్దాం, అతనికి ఛాన్స్ అన్న దాని మీద ఇద్దరిని కన్విన్స్ చేసి ఇప్పుడు ఈ పెయిడ్ దట్ పెనాల్టీ 20 రోజులకి సెట్ వెయిటింగ్ అన్ని అద్దులు కట్టి చేశాడు అనమాట. బట్ అది చిరంజీవి గారి మ్యాగ్నామిటీ. అతను ఆయన ఎంత పెద్ద డాన్స్ డైరెక్టర్ అయ్యాడు, ఆ తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు అన్నది చిరంజీవి గారు సజెషన్. అది అదంటే విన్నాము, నిజమా కాదా అనేది మాకు తెలియదని అడిగాను. అది ఫ్యాక్ట్, చిరంజీవి గారు. అంటే ఒక మంచి ఒక టెక్నీషియన్ ఎవరైనా సపోర్ట్ ఇవ్వాలి. బిగినింగ్ సుందరం కొడుకుగా మా దగ్గర పనిచేశాడు అంతకుముందు కూడా, కానీ అతనిలో ఉన్న టాలెంట్, బికాస్ ఈజ్ ఎ డాన్సర్ చిరంజీవి గారు, అతను ఎంత మంచి డాన్సర్ అవుతాడు, ఎంత మంచి డాన్స్ మాస్టర్ అవుతాడు అన్నది ఆయన ఊహించగలిగాడు. థ్యాంక్ యూ.